మా స్కూల్ స్ట్రెంత్ వచ్చి 118 మంది. 118 మంది అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంది. దీన్ని అప్గ్రేడ్ కూడా చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. మా స్కూల్లో పెయింట్ వర్క్ జరగాలి సార్ అని చెప్పన్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమంలో ఆనాడు ప్రభుత్వంలో ఇక్కడ బిల్డింగ్ పైన వెయ్యాలి, స్లాబ్ వేయాలి, అది ఆగిపోయింది ఫండ్స్ లేక. నాడు నేడు కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత నా సొంత నిధులతో వేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్స్, టేబుల్స్ ఇట్లా మేము కింద కూర్చొని తింటున్నాం. ఆయన ఒకసారి ఈ స్కూల్కి వచ్చినప్పుడు మేము చెప్పాం, ఇలా కింద కూర్చొని పిల్లలందరూ కూడా భోజనం చేస్తున్నారు సార్ అని అంటే, ఆయన టేబుల్స్ పంపిస్తానని చెప్పని అన్నారు. అంటే డైనింగ్ టేబుల్స్ లాగా పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. వన్ టౌన్లో చాలామంది మీరు గవర్నమెంట్ స్కూల్ కబేలా స్కూల్ ఒకటి ఉంది, దాంట్లో కంప్యూటర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు. అలాగే నిత్య అన్నదాన పథకం అని చెప్పేసి ఒక కాలేజీలో ఏర్పాటు చేశారు కబేలా దగ్గర. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్లో మీరు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఫుడ్డు ఇదివరకంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని చెప్పి ఇక్కడ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నెలకోసారి పేరెంట్స్ మీట్ కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా టేస్ట్ చూపించిన తర్వాత మేము రిపోర్ట్ రాసి కమిషనర్ గారికి పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చూడండి, చాలా చక్కగా నేను టేస్ట్ చూస్తున్నాను, చాలా చక్కగా ఉంది. ఈరోజు వండినటువంటి అన్ని కూరగాయలు కలిపి ఒక కూర వండారు, చాలా చక్కగా ఉంది. అంటే ఇక్కడ వంట వండేవాళ్ళు కూడా చాలా సీనియర్స్. వాళ్ళు పిల్లలకి ఏ రకంగా అయితే వాళ్ళ ఇంట్లో వండుకుంటారో మా పిల్లలే అని చెప్పేసి, కుటుంబ సభ్యులు అని చెప్పేసి వాళ్ళు కూడా భావించి ఈ కూరలు మంచి మంచి కూరలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నేను కార్పొరేటర్గా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.